మృత ప్రాయ ఆర్థిక వ్యవస్థ మనది కాదు అని చెప్పేసి 3వ స్థానానికి మనం ఎదుగుతున్నాం అంటూ మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ట్రంప్ ఏదైతే డెడ్ ఎకానమీ అన్నారో దానికి ధీటుగా ఈ సమాధానం ఇచ్చారు అనిపిస్తోంది. మనం 3వ స్థానానికి ఎదుగుతున్నాం అంటూ ఆయన ఒక బెంగళూరు పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సార్, ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? దీన్ని మనం ఎలా 3వ స్థానానికి ఎదగడం అనేది నిజం. ఇవాళ కాకపోతే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో గ్యారంటీగా ఎదుగుతాం. కానీ సమస్య అది మాత్రమే కాదు, కొంతవరకు మోడీ అన్నది నిజం. ఎందుకంటే ఇవాళ గ్లోబల్ గ్రోత్లో 18% ఇండియా కంట్రిబ్యూట్ చేస్తుంది, 11% మాత్రమే అమెరికా కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే గ్లోబల్ గ్రోత్కు ఇవాళ మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ 6.5%, IMF ప్రొజెక్షన్ కూడా 6.4%. వరల్డ్ ఎకానమీ 3% గ్రోత్ రేట్ ఉంది. మీకు అమెరికన్ ఎకానమీ 1.9% గ్రోత్ రేట్. అంటే కానీ ఈ పర్సంటేజెస్ను బట్టి మనము ర్యాంకులు ఇచ్చుకుంటే పోతే రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ ఎకానమీ $30 ట్రిలియన్, 29-30 ట్రిలియన్, 30 లక్షల కోట్ల డాలర్లు. అదే మన ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్. మరి మనము 6.5% అన్నా అది 1.9% అన్నా 1.9 ఎక్కువ అవుతుంది కదా, ఎందుకంటే ఆ సైజ్ ఆఫ్ ది ఎకానమీ వేరు కదా. మీకు స్టాటిస్టిక్స్ ఎట్లా అవుతాయంటే ఇల్యూషన్, 20 మార్కులు వచ్చిన వారికి 40 మార్కులు వచ్చాయనుకోండి, నాది 100% ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ టైంతో పోలిస్తే అంటాడు. 90 మార్కులు వచ్చిన వాడికి 91 మార్కు వచ్చింది అనుకోండి, ఏమీ లేదు ఇంప్రూవ్మెంట్ అంటే నడవదు కదా. 91, 40 కదా. అందువల్ల స్టాటిస్టిక్స్ డు నాట్ ఆల్వేస్ టెల్ ద స్టోరీ. అందువల్ల డెఫినెట్గా ఇండియా ఈజ్ ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మనము లార్జెస్ట్ ఎకానమీ వైపుగా దూసుకెళ్తున్న మాట నిజం. భారతదేశం డెడ్ ఎకానమీ అనేది డెడ్ మైండ్ సెట్తో మాట్లాడే పనికిమాల మాట అది. సో డెడ్ ఎకానమీ ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది లైవ్లీ ఎకానమీ, కికింగ్ ఎకానమీ, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అందుకే నేను అమెరికా వృద్ధి రేట్ ఫిగర్స్, ఇండియా గ్లోబల్ గ్రోత్ రేట్, ఇండియా గ్రోత్ రేట్ ఫిగర్స్ మీద కంపారిజన్ ఇచ్చాను. ప్రజెంట్ గ్లోబల్ గ్రోత్ ఇండియా కంట్రిబ్యూషన్ కూడా చెప్పాను. అందువల్ల ఇండియా ఈజ్ సర్టన్లీ నాట్ ఎ డెడ్ ఎకానమీ. అలా మాట్లాడిన వ్యక్తి డెడ్ మైండ్ సెట్ను తెలియజేస్తుంది అది. సో అందులో డిస్ప్యూట్ లేదు, నరేంద్ర మోడీ అనేది నిజం. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. కానీ అదే సమయంలో మన ఈ జీడిపి ఫండమెంటలిజం కూడా మంచిది కాదు. అంటే ప్రతిదాన్ని జీడిపితోనే కొలిస్తే ఏమవుతుంది, మన ఎగ్జామినేషన్ సిస్టంలో చూస్తున్నాం కదా, మార్కిజం అంటారు. అంటే మార్కులు, MARKSM, మార్కులు వస్తే మేధావిగా భావిస్తే ఉద్యోగాలు వస్తున్నాయా? గోల్డ్ మెడల్ వచ్చినా లాలో టాప్ లాయర్ కావాలని రూల్ ఏం లేదు. మెడిసిన్లో టాప్ ర్యాంక్ వచ్చినా టాప్ డాక్టర్ కావాలని రూల్ ఏం లేదు. మీకు డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రతిపాదించిన డార్విన్ లాంటి మహోన్నత శాస్త్రవేత్త, ఆయన నార్మల్ పర్సన్, ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్. చాలామంది తెలియదు అది మీకు. ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్. ఎవరు? డార్విన్. మరి డార్విన్ టాప్ ర్యాంకర్. డార్విన్ అంటే ఏమనుకుంటాం మనం? టాప్ మోస్ట్ అనుకుంటాం. ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్. సో అందువల్ల ఆ ర్యాంకులకు ఆనాటి నుంచే పరిస్థితి ఇది. అంటే అందువల్ల ఎప్పుడు కూడా మనము క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ పైన ఆధారపడకూడదు. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్లో కూడా చూడండి, ఆ సమయంలో పెద్ద ర్యాంకులు రాని వాళ్ళు కూడా, మార్కులు పెద్దగా రాని వాళ్ళు కూడా జీవితంలో చాలా గొప్ప పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం మనం. సో దానికి కారణం ఏంటంటే మనకు ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే చాలు. గ్రోత్ మైండ్ సెట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ అచీవ్. నేను ఇంతకుముందు మీకు ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అనే పుస్తకమే ఉంది, చదవండి ఏదన్నా. మైండ్ సెట్ అనే బుక్, అది వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఆ బుక్ మీకు గ్రోత్ మైండ్ సెట్లో ఉండే క్యారెక్టర్ ఏంటంటే, నేను ఏదైనా సాధించగలను అనే పరిస్థితి ఉండాలి. సో నేను ఇప్పటికే సాధించాను, నాకు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదనుకున్నా తప్పే. అందువల్ల ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు. కానీ జీడిపి ఫండమెంటలిజం ఎందుకు తప్పు అంటే, ఇది మళ్ళీ నేను చెప్పడం కాదు, దత్తాత్రేయ హోస్బోలే చెప్పాడు. ఆయన RSS నాయకుడు. ఏమన్నాడు? 22 కోట్ల మంది భారతీయులకు లెస్ దెన్ 375 రూపీస్ పర్ డే, అంటే రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ. ఇప్పుడు చెప్పండి మరి, మనము
మూడవ ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తే సరిపోతుందా? మీరు ఆకుకూరలు అమ్ముకునే రోడ్డు పక్కన కూర్చున్న తల్లిని పోయి అడగండి, ఏంటమ్మా దిగాలుగా ఉన్నావు, సరిగా అమ్ముతలేవు అంటే, ఏం సార్ వర్షాకాలం సార్, ఆకుకూరలు అమ్మకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అనుకో. అట్లెందుకు బాధపడుతున్నావమ్మా? భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తోంది అంటే ఆమె నేను ఏం చేస్తుంది, ఆ పుచ్చిపోయిన ఆకుకూరని మొగన కొడుతుంది. మీరు ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఏం సార్ ఆటో బాగా సవారీ రాస్తలేదా, ఏం గిరాకీ లేదా, బాధపడుతున్నావు అంటే, ఏం చేస్తాను సార్ ఇప్పుడు క్యాబ్లు వచ్చాయి, సో ఈ మధ్య ఫ్రీ బస్ కూడా వచ్చేసింది, ఆటోలకు రావడం లేదు అని బాధపడుతుంటే, ఎందుకు బాధపడుతున్నాం? భారతదేశం 3rd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుతుంది అన్నామనుకోండి, ఒప్పుకుంటారా? సో ఇన్ఫోసిస్లోమో టీసీఎస్లోమో లే ఆఫ్ అయిన ఉద్యోగిని క్యాంపస్ హైరింగ్ లేక అసలు ఐటీ జాబ్ వస్తుందో లేదో అన్న బాధతో ఉన్న ఒక ఇంజనీరింగ్ అయిన బిడ్డను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇండియా ద 3rd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఒప్పుకుంటారా? సో అందువల్ల లెట్ us సీ ద రియాలిటీ. 3rd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కావడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఇస్ ఎ మీన్స్. మార్గము లక్ష్యము అని రెండు ఉంటాయి. మార్గం వేరు, లక్ష్యం వేరు. అది లక్ష్యం కాకూడదు, మార్గం కావాలి. మార్గం కావాలి అంటే ఆ హై గ్రోత్ అలా ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ కావాలి. అది రిఫ్లెక్ట్ కావాలంటే అసమానత ఉండకూడదు. 22 కోట్ల మంది భారత ప్రజలకు 375 రూపీస్ కన్నా తక్కువ. కానీ గౌతమ్ అదానీ ఆదాయం చూడండి, గంటకు 100 కోట్ల రూపాయల ఆదాయం. సో ఇంతటి అసమానతలున్న దేశం మనది. ముఖేష్ అంబానీ 5,000 కోట్లతో తన కొడుకు పెళ్లి చేసుకోగలిగాడు. 5,000 రూపాయలు కూడా పెళ్లి ఖర్చు పెట్టడానికి టెన్షన్ పడే కుటుంబాలు మన దేశంలో ఎన్నున్నాయి. సో బిడ్డ పెళ్ళికి ఒక బంగారం కొనాలంటే ఒక తాలిబొట్టుకు బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ రియాలిటీని మనం ముఖేష్ అంబానీ 5,000 కోట్లతో పెళ్లి చేయగలిగాడని చూసి భారతదేశ అభివృద్ధిని కొలిస్తే చాలా ప్రమాదకరం. భారతదేశ అభివృద్ధిని సామాన్య ప్రజల జీవితాల కోణం నుంచి చూసి మనము దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. మన దేశం సాధిస్తున్న వృద్ధి రేటుతో గర్వపడాలి, కానీ ఆ వృద్ధి రేటుతో మాత్రమే మన ఆలోచన ఆగిపోకూడదు. దట్ షుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ద థింకింగ్. ఎస్, 6.5% గ్రోత్ రేట్ ఉన్నాం, ప్రపంచ వృద్ధి రేటు 3% ఉన్నా, అమెరికా వృద్ధి రేటు 1.9% ఉన్నా. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, కానీ దట్ షుడ్ బి ద మీన్స్ టు అచీవ్ సంథింగ్ ఎల్స్. అదేంటంటే ప్రజల జీవితాలు మార్చాలి. ఇలా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో క్వాలిటీ ఎట్లుంది, ఒక సాధారణ బడ్జెట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ బడ్జెట్ స్కూల్లో ఎంతుంది, ప్రమాణాలు ఒకే రకంగా ఉన్నాయో చూడండి. సో మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత కంపారిజన్ ఉంది చూడండి. ఈ తేడాను మన అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన దేశంలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూడండి. హెల్త్ ఇండికేటర్స్ చూడండి, వాళ్ళ పరిస్థితి ఏంటి. మీరు మా బంగారు కుటుంబాల సర్వే ఆంధ్రప్రదేశ్లో చేస్తే 22% మాకు వైద్య సాయం చేయమని అడుగుతున్నారు. అసలు ఆరోగ్యం చెడిపోతే అప్లపాలయ్యేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. అన్ఎంప్లాయబిలిటీ ఉంది, అన్ఎంప్లాయ్మెంటే కాదు, అంటే నైపుణ్యం లేదు, స్కిల్స్ లేవు. పిహెచ్డీలు చేశాక ఏం చేస్తామంటే పిహెచ్డీ చేసిన అంటున్నారు. ఎకనామిక్స్లో పిహెచ్డీ చేస్తే ఇండియన్ ఎకానమీ, హైదరాబాద్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అన్న గూగుల్లో కొడితే దొరుకుతుంది. హౌ టు డబుల్ హైదరాబాద్ ఎకానమీ అని మీరు ఒక 20 పేజీల నోట్ తయారు చేయండి అని ఒక పిహెచ్డీ చేసిన ఎకనామిక్స్ అతను అడగండి, మీరు ఎంతమంది రాస్తారో చూడండి. ఇండియన్ ఎకానమీ డబుల్ చేయమంటే రాసేస్తారు వెంటనే, ఎందుకంటే చాట్‌జీపీటీ రాసి పెడుతుంది. కానీ హైదరాబాద్ ఎకానమీని రెట్టింపు చేయడం ఎలా, దీని మీద రాయమనండి. మీకు ఎక్కడన్నా ఒక డాక్యుమెంట్ తయారు చేయమనండి. ఐఎమ్ నాట్ టెలింగ్ అందరూ ఇలా ఉన్నారని కాదు, ఇది ఆవేదన కలిగిస్తుంటుంది. ఇప్పుడు మేము మీడియాలో చూస్తుంటాం, మంచి ఒక 4 పేరాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసే వాళ్ళు దొరుకుతలేరు. ఇది నేను చెప్పడం కాదు, మళ్ళీ ఎలాంటి చీఫే చెప్పాడు, మాకు క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్లు దొరుకుతలేరని. అందువల్ల ఒకవైపు ఏమో అన్స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, మరో స్కిల్స్ లేక అన్ఎంప్లాయబుల్ కూడా ఉన్నారు. సో మన ఇవన్నీ మారాలి. ఇప్పుడు ప్రపంచంలోమో మనము ఇంజనీరింగ్ కోర్సులు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం, ఏవియానిక్స్ ఇంజనీరింగ్ అని. దానికి తగ్గట్టు నైపుణ్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఆర్ వి క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇకో సిస్టమ్? సో ఇవన్నీ కూడా మారకుండా మనం జీడిపి ఫండమెంటలిజం, ఇప్పటికీ అగ్రికల్చర్ పైన 49% ఆధారపడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ మీద
ఇండియన్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ పాత్ర చాలా తక్కువ. కానీ మీరు సౌత్ కొరియా, చైనా, ఈ కంట్రీస్ అనుభవం చూడండి. అవి మ్యానుఫ్యాక్చరింగ్లో గణనీయమైన అడుగు వేసినాకనే వాళ్ళు ఒక పవర్ఫుల్ ఎకానమీస్గా డెవలప్ అయ్యాయి. ఈవెన్ అమెరికా, జర్మనీలో, జపాన్ అనుభవం కూడా అదే. కానీ మనమేమో లీఫ్ ఫ్రాగ్ అంటామే, కప్పదాటు. అగ్రికల్చర్ ఎకానమీలో ఉన్నాం, మళ్ళీ ఐటీ ఎకానమీలో ఉన్నాం. 50% నియర్లీ సగం వర్క్ ఫోర్స్ ఇంకా అగ్రికల్చర్లో ఉన్నారు. అమెరికాలో 2% అగ్రికల్చర్లో ఉంటారు. సో మనము ఎక్కడికి ఏ రకమైనటువంటి ఆ ప్రగతి సాధించాలి అనే దానిపైన ఆలోచించాలి. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ ఇండియా హస్ అచీవ్డ్. నిజమైన దేశభక్తి అంటే భారతదేశం ఏమీ సాధించలేదని నిత్య అసంతృప్తవాదము, నిరాశావాదము, ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు. అది మంచిది కాదు. సినిసిజం మంచిది కాదు. ఎస్, ఇండియా హస్ అచీవ్డ్ అలాట్. మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. 20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద భారతదేశం ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే, 30 ఏళ్ళ కింద ఎట్లుండే. కానీ అదే సమయంలో ఈ సెల్ఫ్ ట్రంపెటింగ్ అంటారు. అంటే మనము ఆత్మనింద మంచిది కాదు, కానీ ఆత్మస్థుతి కూడా మంచిది కాదు. ఇది మన సంస్కృతి నేర్పిన పాఠం. ఆత్మనింద ఎప్పుడు మంచిది కాదు, ఆత్మస్థుతి మంచిది కాదు. కావాల్సింది ఆత్మ పరిశీలన.